ప్రజల్ని అక్కడ పెట్టేస్తే పార్కులు వేసి తాళాలు వేసేస్తే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా. దీనికంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండదండి. కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు, మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా, ఇన్ని వేల మంది 15,000 మంది పోలీసులను డిప్లాయ్ చేశామని. మరి అక్కడ తీసుకుని వచ్చి ప్రతి టోకెన్లు ఇచ్చే వైకుంఠ ఏకాదశి టోకెన్ల దగ్గర వేల సంఖ్యలో ప్రజలు జమ అవుతారని మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా 10 మంది పోలీసులు ఉన్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడానికి మీరు ఎవరని అడుగుతున్నా. మీకు చేత కాకపోతే తప్పుకోండి, ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి, మేం చేసి చూపిస్తాం. ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరేదో ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు. దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగతోడాలి. ఇప్పుడు దానికి 29 మంది ఎందుకు చనిపోతారండి? ఎందుకు చనిపోతారు? ఎలా చనిపోతారు? పుష్కరాల్లో మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. ఇదే సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. మరి ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు బేషరతుగా వీళ్ళు దాని బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజీనామా చేయాలి ఇమీడియట్గా.